ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో కీలక నేతలు భద్రు, కోటి ఉన్నట్లుగా సమాచారం. అటు మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఏటూరు నాగారం మండలం చెల్పాక కొండాయి అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ములుగు జిల్లా పరిధి లోపల అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతం లోపల భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టు దళాలకు మధ్య ఎదురుకాల్పులు, ఇంకా భీకరమైనటువంటి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ లో ఇప్పటికే 7 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక కొండాయి భీకరమైనటువంటి కీకారణ్యం లోపల ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దాదాపు ఇప్పటి వరకు 7 మావోయిస్టులు మృతి చెందినట్లు స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. ఇందులో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు 7 సంబంధించి ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. ఇందులోపల కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఎల్లందు, అదేవిధంగా నర్సంపేటకు సంబంధించినటువంటి దళానికి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీఎస్సీఎం సంబంధించినటువంటి సెక్రటరీ, అదేవిధంగా ఈలగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఈయన డివిసిఎం కార్యదర్శి, ఏటూరు నాగారం మహాదేవ్పూర్ కు సంబంధించి వీళ్ళిద్దరి నుంచి AK-47 కి సంబంధించినటువంటి రైఫిల్స్ కూడా గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా ముసాకి దేవల్ అలియాస్ కర్ణాకర్, ఈయన ఏసీఎం, అదేవిధంగా ముసాకి జమున ఈమె ఏసీఎం కు సంబంధించినటువంటి నేతృత్వం వహిస్తున్నది. జైసింగ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా కిషోర్, అదేవిధంగా కామేష్, ఈ 3 కూడా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు. వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు లోపల గత కొన్ని రోజులుగా మకాం వేసి మొత్తం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమైనటువంటి సమాచారం అందుకున్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలు నిన్నటి నుంచి కూడా అడవులను జల్లెడపడుతున్నాయి. అటు భూపాలపల్లికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ మొత్తం ఈ 3 జిల్లాల పరిధి లోపల, అదేవిధంగా ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ సరిహద్దు, వీటన్నిటి కూడా టార్గెట్ చేసుకున్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలు పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ అంటే ముందస్తు సమాచారం అందుకున్నటువంటి పోలీసు బలగాలు మొత్తం ఇక్కడ అడవినంతా కూడా జల్లెడబడుతున్నటువంటి క్రమం లోపల నిన్నటి నుంచి కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి స్టార్ట్ అయినటువంటి కాల్పులు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఏటూరు నాగారం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గూడాలన్నీ కూడా ఒక్కసారిగా వణికిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. ఇందులో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది. థ్యాంక్ యూ కుమారస్వామి.